సింహం మరియు కుందేలు. ఒకప్పుడు అడవిలో అన్ని జంతువులు కలిసి నివసిస్తూ ఉండేవి. కొంతకాలానికి ఆ అడవికి ఒక సింహం వచ్చింది. ఆ సింహం అడవిలో జంతువులను చంపుకుని తినడం మొదలుపెట్టింది. అడవిలో జంతువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని జంతువులు కలిసి ఒక ఉపాయం ఆలోచించి సింహంను కలవడానికి వెళ్ళాయి. జంతువులు సింహంతో, నీవు వేటకు రాకుండా గుహలోనే ఉంటే నీకు రోజుకొక జంతువును ఆహారంగా పంపిస్తాము అని చెప్పాయి. వేటకు వెళ్లకుండా ఆహారం దొరుకుతుందని సింహం ఆ ఒప్పందానికి అంగీకరించింది. ఈ విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళడం జరిగింది. ఇలా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఆ తెలివైన కుందేలు ఎలాగైనా తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి ఆ రోజు సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం ఆహారం ఆలస్యమైనందుకు కోపంగా ఉంది. ఆలస్యంగా వెళ్ళిన కుందేలుతో సింహం కోపంగా, ఎందుకింత ఆలస్యం? అయినా నీవు నాకు ఆహారంగా సరిపోతావా ఏమి అని ప్రశ్నించింది. కుందేలు భయంతో, నేను ఇంకొక 5 కుందేళ్ళు నీకు ఆహారంగా వస్తుండగా మరొక సింహం మమ్మల్ని అడ్డగించి నేనే ఈ అడవికి రాజును అని చెప్పింది. లేదు, మాకు మరొక రాజు ఉన్నాడని నేను చెప్పగా తనో నేనో తేల్చుకుందాం అని నన్ను కబురు పంపింది. కుందేలు మాటలు విన్న సింహం కోపంగా, పద, నేనే అసలైన రాజుని అని నిరూపిస్తా అని కుందేలును తీసుకుని బయలుదేరింది. కుందేలు తెలివిగా సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్ళి మరొక సింహం ఆ బావి లోపల గుహలో ఉన్నదని చెప్పింది. సింహం కోపంగా ఆ బావి లోపలికి చూడగా తన రూపమే మరింత పెద్దగా కనపడి మరొక సింహం అనుకుని పెద్దగా గర్జించింది. సింహం గర్జిస్తున్న తన రూపమే నీళ్ళలో చూచి కోపంగా, నువ్వో నేనో తేల్చుకుందాం అని నీళ్ళలోకి దూకేసింది. బావిలోని నీరు లోతుగా ఉండడం వలన బయటకు రాలేక ఆ సింహం నీటిలోనే మరణించింది. అది చూసిన కుందేలు దూరంగా పారిపోయింది. అంతటితో సింహం బాధ వదిలిన అన్ని జంతువులు తిరిగి సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలోని నీతి, బుద్ధిబలం ఉపయోగించి ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. దేహబలం కన్నా బుద్ధిబలం మిన్న. Thank you for watching. If you like our content, please like and subscribe to my channel.